వినియోగదారుల విషయంలో వ్యాపార సంస్థలు అప్పుడప్పుడు కాస్తంత నిర్లక్ష్యం చేస్తాయి. కానీ ఆ నిర్లక్ష్యాల గురించి రిపోర్ట్ అందితే న్యాయస్థానాలు ఏమాత్రం ఉపేక్షించవు. అందుకు తాజా తార్కాణమే తమిళనాడులో జరిగిన ఒక ఘటన. ఇంతకీ అక్కడేం జరిగింది? తమిళనాడు రాష్ట్రం విల్లుపురం. ఆ ప్రాంతంలో నివసించే ఆరోగ్యస్వామి అనే ఓ ఆసామి ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నారు. స్థానికంగా ఉండే హోటల్ పాలమురుగన్ అనే రెస్టారెంట్ ద్వారా భోజనాలు తెప్పించాలని డిసైడ్ అయ్యారు. 25 మందికి 2000 రూపాయలు ఛార్జ్ చేసిన ఆ హోటల్ యజమాని భోజనంలో పెట్టే ఐటమ్స్ లిస్టును ఆరోగ్యస్వామి చేతిలో ఉంచి 2000 రూపాయల సొమ్ము తీసుకున్నాడు. చెప్పిన టయానికి 25 భోజనాలు పంపించేశాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ హోటల్ నుంచి భోజనం పంపించేటప్పుడు అన్ని ఐటమ్స్ను పంపించిన హోటల్ వారు మెనూలో చెప్పినట్లుగా నిమ్మకాయ ఊరగాయని పంపించడం మర్చిపోయారు. ఈ కాస్తంత నిర్లక్ష్యమే యాజమాన్యానికి ఓ పెద్ద సమస్య అయింది. ఫంక్షన్ అయిన పక్క రోజున ఆరోగ్యస్వామి హోటల్ దగ్గరికి వెళ్ళాడు. భోజనాల్లో ఊరగాయ పెట్టకపోవడాన్ని ప్రశ్నించారు. పొరపాటు జరిగింది నిజం కాబట్టి కస్టమర్కు తగిన సమాధానం చెప్పుంటే ఏ సమస్య ఉండేది కాదు. కానీ హోటల్ యజమాని కస్టమర్కు రెక్లెస్గా సమాధానం చెప్పారు. దీంతో ఒళ్ళు మండిన ఆరోగ్యస్వామి సేకరించి ఉంచుకున్న ఆధారాలను సమర్పిస్తూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఇది 2022లో జరిగింది. కేసు 2 ఏళ్ల పాటు నడిచింది. కస్టమర్కు ఇబ్బంది కలిగినట్లుగా అన్ని ఆధారాలు లభించడంతో కన్స్యూమర్ కోర్టు హోటల్కు 35,025 రూపాయలు జరిమానా విధించింది. ఈ 35,025 రూపాయల్లో కస్టమర్కు మానసిక వ్యధ కలిగినందుకు 35,000, పంపించకుండా ఆగిపోయిన పచ్చడి ఖరీదు 25 రూపాయలుగా న్యాయస్థానం లెక్క కట్టింది. 25 రూపాయల పచ్చడి కోసం 35,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నందుకు హోటల్ యజమాని గొల్లుమన్నాడు. సో క్యాటరింగ్ యజమానులు జాగ్రత్త, వినియోగదారుడు చాలా పవర్ఫుల్.